హలో ఆల్, వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్. ఈరోజు వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన బచ్చలి ఆకుతో పప్పు ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇది ఈ బచ్చలి బెంగళూరు బచ్చలి అంటారండి. ఇదిగోండి ఇట్లా మనం ఇంట్లో గోళాల్లో కూడా ఇట్లా వేసేసుకోవచ్చు. చాలా త్వరగా పెరిగిపోతుంది, చాలా ఎక్కువ కూడా వస్తుంది. ఇలా ఆకులు ఇట్లా కట్ చేసుకోవాలి. మనం ఇలా తీసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ సేమ్ ఇట్లాగే పెరిగిపోతుంది కూడా ఈజీగా. అట్లాగే కరివేపాకు కూడా నేను కొద్దిగా కట్ చేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా బచ్చలి ఆకులన్నీ ఇట్లా సపరేట్ చేసుకొని స్టెమ్స్ తీసి పడేసేయాలి. ఈ బచ్చలు కూడా మనకి పాలకూర టేస్ట్లోనే ఉంటుందండి. అచ్చం పాలకూర పప్పు చేస్తే ఎట్లా ఉంటుందో సేమ్ ఈ బచ్చలాకు పప్పు కూడా అదే టేస్ట్తో అదే రుచితో ఉంటుంది. ఇప్పుడు ఆకులన్నీ సపరేట్ చేసిన తర్వాత వాటర్తో ఒక 3-4 టైమ్స్ కడుక్కోవాలి. బాగా కడిగిన తర్వాత వేరే గిన్నెలో పక్కన ఉంచుకోవాలి. ఈ ఆకు ఎక్కువ పప్పుకే చాలా బాగుంటుందండి. కొంచెం జిగురు కూడా వస్తుంది కొద్దిగా, కాబట్టి పప్పు చాలా బాగుంటుంది. ఇలా మంచినీళ్ళతో కడిగేసి ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. దీన్ని సిలోన్ స్పినాచ్ అని కూడా అంటారండి. ఇప్పుడు పప్పు తీసుకోవాలి. దీనికోసం నేను కందిపప్పు ఒక 3/4 గ్లాస్ తీసుకుంటున్నాను. ఒక 1/4 మిగిలిన 1/4 పెసరపప్పు కలుపుకుంటాను. మీకు కావాలంటే పూర్తిగా కందిపప్పే వాడచ్చు. అలాగే మొత్తం పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు కావాలంటే. ఇలా 2 పప్పులు కూడా కలిపి తీసుకుంటున్నాను. కందిపప్పు 3 వంతులైతే 1 వంతు పెసరపప్పు కలుపుతున్నాను. ఇవి కూడా ఒక 3-4 సార్లు శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. ఈ పప్పులో కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనం కుక్కరు వేడి చేసుకోవాలి. స్టవ్ వెలిగించి రైస్ కుక్కర్ మనం స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే మెంతులు వేసుకున్న తర్వాత ఆవాలు, మినపప్పు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం. ఇవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ కట్ చేసి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెంసేపు వేపుకోవాలి. అలాగే 1 లేదా 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి ఒక 8-10 రెబ్బలు దంచి వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి ఉంచుకున్నాం కదండి, ఆ కరివేపాకు నేను ఫ్రెష్ది కట్ చేసి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి బాగా వేపుదాం.
ఎండుమిర్చి ఒక 4-6 వేసుకోవాలి ముక్కలుగా చేసి. ఇప్పుడు ఇందులో ఒక 2 టమాటాలు ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఒకసారి బాగా కలిపి మగ్గినట్టుగా కొద్దిగా ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కడిగి ఉంచుకున్న బచ్చలాకు మొత్తం పిండేసి ఇట్లా వాటర్ పిండేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టి ఉంచుకున్నాం కదండీ కందిపప్పు, పెసరపప్పు మిశ్రమం. అది కూడా వాటర్‌తో సహా ఇందులో వేసేసి అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో ఒక ముప్పావు కప్పు వాటర్ వేసుకోవాలి. వేసి ఒకసారి కలుపుకుందాం ఇట్లా. ఇప్పుడు పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకుందాం. అలాగే కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్, అలాగే ధనియాల పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. మొత్తం అన్నీ కలిసేలాగా గరిటెతో ఇలా కలుపుకోవాలి బాగా. అన్నీ మిక్స్ అయినట్టుగా ఒక 2-3 నిమిషాలు అట్లాగే ఉంచేయాలి. ఇప్పుడు మీరు ఇందులో కావాలంటే చింతపండు కూడా ఇప్పుడే వేసేసి మూత పెట్టి ఉడికించుకోవచ్చు. కాకపోతే ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. నేను తర్వాత వేస్తాను చింతపండు. కుక్కర్ మూత పెట్టి ఒక 6-7 విజిల్స్ పెట్టుకోవాలి. కుక్కరు మనం విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక చల్లారిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇట్లా ప్రెషర్‌తో మనం ఇట్లాగా మ్యాష్ చేస్తే మ్యాషర్‌తో బాగా మెత్తగా అయిపోతుంది. పప్పు అన్నీ ఆకు, బచ్చలాకు, పప్పు అన్నీ బాగా కలుస్తాయి. ఇప్పుడు మనం చింతపండు ఒక 2 టీ స్పూన్స్ వేసుకుందాం. చింతపండు పల్పు నేను డైరెక్ట్ పేస్ట్ వేసుకుంటున్నాను. టామరిన్ పేస్ట్ రెడీమేడ్‌ది. మీరు మామూలు చింతపండు ఉంటే గనక అది ముందే నానపెట్టుకొని ఆ పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఇట్లా ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక హాఫ్ కప్ నుంచి 1 కప్ వరకు వాటర్ కూడా వేసుకుందాం. మీకు చిక్కగా కావాలంటే వాటర్ తగ్గించుకోండి. కొంచెం పలుచగా కావాలంటే వాటర్ క్వాంటిటీ పెంచుకొని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పప్పు ఉడకపెట్టుకుందాం. అంటే ఆల్రెడీ ఉడికింది. మరి కొంచెం ఒక 5 మినిట్స్ వరకు మనం చింతపండు వేసాం కాబట్టి అది కూడా ఉడకాలి పప్పుతో పాటు. నేను చింతపండు పలుపు వేసాను కాబట్టి ఒక 5 మినిట్స్ మరిగితే సరిపోతుంది. ఇట్లా లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ బచ్చలాకు పప్పు రెడీ అయినట్టే. ఫైనల్‌గా కొంచెం కరివేపాకు కూడా పైన వేసుకుందాం. పచ్చి ఆకు టేస్ట్ అట్లా వేస్తే చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం పప్పుని. వేరే బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా మనం కుక్కర్‌లోనే పప్పు తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ పప్పు అన్నంలోకి చాలా బాగుంటుంది. అలాగే చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుందండి ఇది. ఈ బచ్చలాకు హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం చక్కగా చేసుకొని తినొచ్చు.
Thank you for watching. Please do like, share and subscribe my channel.